బాధితులకు అండగా ఉండాల్సింది పోయి ఏపీ ప్రభుత్వం బెదిరింపులకు గురి చేయటం సిగ్గుచేటన్నారు గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. తన భార్యను కూడా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. ఏయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న తన భార్యను ప్రచారంలో పాల్గొన్నారని సస్పెండ్ చేశారన్న ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వీసీ సమావేశాలు నిర్వహిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడే కాదు 4 సంవత్సరాల నుంచి తాను వేధిస్తున్నారు. నేను చెప్పుకోవడం బాగుండదు కానీ తాను ప్రచారం చేసిందని చెప్పేసి తను సస్పెండ్ చేశారండి. ప్రచారం అంటే తనేమి కంట్రోల్ వేసుకుని ఏం పార్టిసిపేట్ చేయలేదు. తను ముందే లెటర్ పెట్టింది, ఇలాగా మా హస్బెండ్ పోటీ చేస్తున్నారు, నాకు ఈ విధుల నుంచి ఎక్కడ కల్పించొద్దు దయచేసి అని చెప్పేసి లెటర్ కూడా పెట్టింది. తను అలాగే శ్రీవాణి గారు వచ్చారు, ఎవరంటే శ్రీభర్త్ గారు వాళ్ళు పిన్ని గారు, తనకి కట్టిసిగా ఆయన పలకరించి తనతో ఉండడం జరిగింది. తనేం ప్రచారం చేసిందని నేను అనుకోవట్లే. మరి వీసీ గారు అయితే ఏకంగా తీసుకుని సస్పెండ్ చేస్తారు. మరి మన ఈయన ఎమ్మెల్సీ గారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కలెక్టర్ గారు కనిపించలేదు. ఏమని కలెక్టర్ గారు కూడా కనిపించాలి కదా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఆల్ ప్రిన్సిపల్స్ ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్స్ పిలిచి హోటల్లో మీటింగ్ పెట్టి వీసీ గారు వచ్చి అడ్రస్ చేసినప్పుడు కలెక్టర్ గారు కనిపించలే, రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరికి కనిపించలే. అంతకు ఇదే కాదు, తన ప్రమోషన్ విషయంలో కూడా వేధించారు. ఒక 10 minutes వస్తే మెమోలు ఇచ్చారనే